దేని కొరకు కష్టపడుతున్నావు, దేని కొరకు ప్రయాసపడుతున్నావు, దేని కొరకు అయ్యా నువ్వు చదువులు, దేని కొరకు నైట్ అవుట్లు, దేని కొరకు ఉన్న ప్రాంతం విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి హాస్టల్లో ఉండి ఇన్ని వ్యయ ప్రయాసాలు దేని కొరకు అంటే, బాగా చదువుకొని పైకి వస్తాను. పైకి వచ్చి ఏం చేస్తావు? జీవితంలో ఎందుకొరకు చదవాలి, ఎందుకొరకు ప్రయాసపడాలి, ఎందుకొరకు ఉద్యోగం చేయాలి, దీని యొక్క ఉద్దేశాలు ఏంటి అనే ప్రశ్నకు మనం జవాబు చూసుకోవడానికి దేవుడు ఎందుకొరకు మనం సృజించాడు. యెషయా గ్రంథం 43:7 దేవుణ్ణి అడుగుదాం. మనం సృష్టించిన సృష్టికర్తనే నేరుగా అడుగుదాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. అక్కడ ఎంత స్పష్టంగా రాసి చూడండి, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు. ఇప్పుడు దేవుడు మనం ఎందుకు సృజించాడు? ఎందుకు దేవుడు మనం సృజించాడు? ఎవరి మహిమ కొరకు? దేవుని మహిమ కొరకు సృజించాడు.